హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కాలీఫ్లవర్‌తో గోబీ 65 ఎలా చేయాలో చూద్దామండి. అందరికి ఇష్టమైందేనండి గోబీ 65. మనం భోజనాలకెళ్తే ఇదే ఎంతో ఇంట్రెస్ట్‌గా తింటామనమాట. ఇది ఎలా చేయాలో ఇంట్లో తేలిగ్గా చేసుకుండేది ఎలా చేయాలో చూద్దామండి. నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకొని ఇది కట్ చేశానండి. సన్నగా ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. ఇయన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్న తర్వాత మనము ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని దీంట్లో ఒక స్పూను ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని, ఈ నీళ్ళు కొంచెం బాగా మరిగేటప్పుడు ఈ కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని ఆ వేడి నీళ్ళలో వేసేయండి. వేసేసి ఒక్క ఉడుకు ఉడకనివ్వాలండి. మనం ఈ 65 చేసుకోవాలంటే కొంచెం ఉడికితే మనకు తొందరగా ఎగుతదనమాట. ఇట్లా ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలా తీసేసి దాంట్లోంచి తీసి పక్కన పెట్టుకొని, మనం ఒక బౌల్ తీసుకొని, ఒక 3 స్పూన్లు కార్న్‌ఫ్లవర్‌ని ఏసుకోండి. అదే మొక్కజొన్న పిండి అంటారు కదండీ! అదేసుకోండి. అదేసుకున్న తర్వాత దీంట్లోకి చేయటాకండి ఒక స్పూను జీలకర్ర పొడేసుకోండి. చిన్న చిన్న స్పూన్లతోనే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను ఒక పావు స్పూన్ పసుపేసుకోండి. జీలకర్ర, గరం మసాలా, ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూనున్నర కారం ఏసానండి. 2 స్పూన్లు బియ్యపు పిండి గూడా ఏసాను. ఇయి ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా బావుండాలన్నమాట. ఒక పావు స్పూను మిరియాల పొడి గూడా వేసానండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇలా ఏసుకొని, ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేయండి దీంట్లో. ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, మనకి తగినంత ఉప్పు, కొంచెం కలరేసుకోండి. మనం ఈ వీడియో కోసమని ఏస్తన్నానండి నేను. కలరేసుకోపోయినా పర్వాలేదు. కొంచెం కలరేసుకుంటే మనకి కలర్‌ఫుల్‌గా బావుంటదనమాట. ఇయన్నీ ఏసేసి, కొంచెం వాటరేసి మిక్స్ చేయండి. కొంచెం మనకి కోటింగ్‌కొచ్చేటట్టు వాటరేసి మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఎందుకంటే కొంచెం ఉప్పు గూడా ఇందాకేసి ఉడకబెట్టుకున్నాము. నేను కొంచెం వేసానండి. ఇప్పుడు గూడా ఏసుకుంటే కొంచెం ఉప్పేసుకున్నాను నాకు తగ్గినట్టు అనిపిస్తే. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్‌ని మనం వేడి నీళ్ళలోంచి తీసాం గదండీ! అదేసేసి బాగా పట్టేటట్టు అదంతా కోటింగు ఫుల్లుగా పట్టాలండి. పట్టేదాకా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టండి. పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, దీనికి కాలీఫ్లవర్ తగినంత నూనె వేసుకోండి. నూనె వేసుకొని, ఆ నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేయండి విడివిడిగా. ఒక్కొక్కటిగా ఏస్తే అండి చక్కగా ఏగుతాయన్నమాట. ఏసిన తర్వాత ఒక 2 నిమిషాలు కదపుకోకుండా తర్వాత ఒక కొంచెం మిక్స్ చేయండి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటా ఉంటే అండి చాలా క్రిస్పీగా, చాలా చక్కగా ఎగుతాయండి. నేను తగినంత కొంచెంగా నూనె వేసుకొని, ఈ కాలీఫ్లవర్‌ని 3 ట్రిప్పులుగా కొంచెం కొంచెంగా 3 ట్రిప్పులుగా ఏసుకున్నానండి. చూసారా? ఇట్లా మనం ఆ చిటకారేదాకా క్రిస్పీగా ఏగనివ్వాలి. ఎంతో రుచిగా దేంట్లోకైనా మనము కాంబినేషన్‌కి ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో చేసుకున్న గోబీ 65 పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. మీరు గూడా ఇలా ఈ రెసిపీని ఇలాగే తయారు చేసి చూడండి ఒకసారి. ఈ రెసిపీ గాని మీకు నచ్చితే మళ్ళీ ఇయన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయేసుకోండి. నేను కొంచెం కొంచెంగా ఏసి ఏపుకున్నానండి. ఇలా అన్నీ తీసి ఇలా కొంచెం కొంచెంగా ఏపుకొని ఒక నా 5, 6 పచ్చిమిర్చి కొంచెం చీలికలుగా చేసి పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. మనం ఇయన్నీ తీసిన తర్వాత ఆ గిన్నెలో కొంచెం అడుగున ఇది కోటింగ్ ఉంటది గదండీ! ఆ పచ్చిమిర్చి గూడా దాంట్లో కలపండి. చూసారా? ఇలా అన్నీ తీసి ఏసేసుకోవటమే. నేను 3 ట్రిప్పులుగా ఏసానండి. ఇలా వేసుకొని చక్కగా ఏగనివ్వండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇలా పచ్చిమిర్చి ఏసుకొని ఆ కోటింగ్‌లో ఇలా అనుకొని, ఈ ఏగిన తర్వాత అయి తీసేసి, ఈ పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు ఏపుకోండి.
కొంచెం కరివేపాకు, ఈ పచ్చిమిర్చి అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ఎంతో బాగుంటుందన్నమాట. ఈ కాంబినేషన్‌కి ఈ గోబీ 65కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్